మిగతా చర్చ పేపర్. కానీ కేసీఆర్ అమెరికా పోతారు అన్నారు కదా, పోవట్లేదేంటి? మరి గ్రాడ్యుయేషన్ డే కోసం ప్రిపేర్ అయ్యారు. మనవాడు ఉన్నారు కదా కేటీఆర్ గారి కుమారుడు, అవును, ఇమాన్స్ గ్రాడ్యుయేషన్ డే మరి ఎప్పుడుందో తెలియదు. ఆ డేటు బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని పోతారేమో. ఓకే, అంటే ఇప్పుడు బిఫోర్ ఏప్రిల్ 10 లోపే పోయి మళ్ళీ ఏప్రిల్ 10 లోపే రావాలి కదా, నెల 2 నెలలు గడుపుతారని వార్తలు వచ్చాయి. పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేసుకున్నారు. కేసీఆర్ గారు నెల 2 నెలలు అమెరికాలో అయితే ఇప్పటి వరకు అమెరికా పోకుండా ఎందుకుంటాడు భరత్ గారు? ఆయన పోయినా కూడా 2-3 రోజులు ఉంటే వచ్చేస్తే మనిషి. ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయినాక మొదటి విదేశీ టూర్. నేను లాస్ట్ టైం చాలా చెప్పాను, ఇంట్రెస్టింగ్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఒక్క విదేశీ టూర్ పోలే. ఇప్పటి వరకు 2 దేశాలు, ఒకటి సింగపూర్, 2 చైనా, అంతే కదా? అది యాక్చువల్ గా ఆయన ప్రోగ్రామ్ సింగపూర్ చైనా, కానీ నేనే బలవంతంగా ఆయన మలేషియా తీసుకెళ్లాను. ఓకే, అప్పుడే ఆ సింగపూర్ పోయినప్పుడే బస్సులో పోవచ్చు మనం పక్కనే ఉంటుంది అంటే ఆయన ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుని మలేషియాకి వచ్చి ఒక 3 రోజులు ఉన్నాడు. ఓకే, నేనే అక్కడ గ్రౌండ్ వర్క్ అంతా నేను చేస్తాను. మలేషియా, చైనా కూడా పోయినట్టున్నారు కదా అప్పుడు. తర్వాత నేను ఆయనతో పోలేదు, బట్ చైనాకు పోయారు. ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ లో పోయాడు. 2 టూర్లు, మొత్తం 3 దేశాలు అంతే, సింగపూర్, మలేషియా, చైనా, అంతే 3 దేశాలు ఆయన జీవిత కాలంలో. ఎందుకు ఇవాళ రేపు చిన్న సర్పంచ్ కూడా అమెరికా అవకాశం వస్తే తానా ఆట నాట మహాసభలు వచ్చినప్పుడు కేసీఆర్ కి ఎందుకు అమెరికా పోవాలని అనిపించలేదు? అంటే ఒక భరత్ గారు వేరే లోకం ఉండదు. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఎప్పుడు మైండ్ లో తెలంగాణ తిరుగుతూ ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఇంకేం చేయాలి, ఏం చేశాను, తర్వాత ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఇంకా మించి ఆయన అసలు ఇట్లా తిరగాలి, విహారయాత్రలు చేయాలి. అక్కడ పోయినా కూడా ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీ చూశాడు తప్ప సింగపూర్ లో కానీ మలేషియాలో కానీ బోట్ షికార్లు చేయలేదు, తర్వాత విహారయాత్రలు చేయలేదు. ఆయన తెలంగాణకు ఏది ఉపయోగపడుతుందో ఆయనకున్న బిజీ షెడ్యూల్ అంతా కూడా వాటి కోసమే స్పెండ్ చేస్తాడు. ఓకే, కాబట్టి చాలా మంది తెలియదు, ఆశ్చర్యకరం. కేసీఆర్ ఇంతవరకు విదేశీ టూర్లు 3 దేశాలు మాత్రం, అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినారు. ఆ ముఖ్యమంత్రి అంటే అసలు ఎన్నో దేశాలు టూర్ చేయాలి. చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి. ఎందుకంటే టీఆర్ఎస్ కౌన్సిల్ ఇవాళ 40-45 దేశాల్లో ఉన్నాయి టీఆర్ఎస్ విదేశీ శాఖలు. అవును, బట్ ఎంతమంది ఎన్నిసార్లు పిలిచినా ఎక్కడికి పోలేదు. ఉద్యమ సమయంలో కూడా ఎక్కడికి పోలేదు. ఎన్ఆర్ఎల్ నుంచి వాళ్ళ నుంచి వచ్చినా సరే. ఆశ్చర్యం ఏంటంటే పార్టీ పెట్టిన తర్వాత 2 సంవత్సరాల దాకా ఢిల్లీకి కూడా పోలేదు. ఓకే, అది నరేంద్ర గారు పార్టీలోకి వచ్చినాక 1000 కార్ల ర్యాలీ మీకు గుర్తుంది, మీరు అప్పుడు ఢిల్లీలో ఉంటారు. అవును, ఆ 1000 కార్ల ర్యాలీలో మొదటిసారి ఢిల్లీకి వచ్చాడు ఆ పార్టీ పెట్టిన తర్వాత. 2002-2003 అనుకుంటా. 2003లో జనవరిలో పెట్టాలి. ఓకే, ఓకే, మీకు వారి మనస్తత్వం బాగా, ఎందుకంటే ఢిల్లీలో కూడా మీరు వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేశారు. ఆయన అంతా ఒకటే లోకం అండి. అప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా 1 సంవత్సరం వరకు తెలంగాణ రాలేదు. 2004లో కదా? అవునవును, ఆయన మమ్మల్ని కూడా రానియలేదు. ఆయన రాకపోవడం కాదు, మా బర్త్డేలు, మ్యారేజ్ డేలు కూడా ఏం అవసరం లేదు ఇక్కడనే ఉంటాడని చెప్పి జయశంకర్ గారిని, నన్ను, విద్యాసాగర్ రావు గారిని, మమ్మల్ని కూడా మా కుటుంబాల దగ్గరికి పోనీయలేదు. ఓకే, అప్పుడంతా స్ట్రాటజీ అంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ ని కలిసి తెలంగాణకు ఎట్లా ఒప్పించాలని 36 రాజకీయ పార్టీల నుంచి లేఖలు తీసుకున్నారు. అవునవును, అప్పుడు ఆ కమిటీ ఉంది కదా, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు సపోర్ట్ లేఖలు తీసుకున్న భాగంగా కదలలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన చెప్తాను నేను, ఆయన రాత్రి అంతా కూడా తెలంగాణ వచ్చినాక ఏం చేద్దామని ఆలోచించేవాడు ఆ రోజుల్లో. ఎందుకంటే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోని ఉభయ సభల్లో చెప్పించారు కాబట్టి తెలంగాణ ఎట్లా వస్తుంది, ఏం చేయాలి మనం తెలంగాణ వచ్చాక. రాత్రి అంతా 3 గంటల రాత్రి కూడా నిద్ర పట్టకపోతే మమ్మల్ని నిద్ర లేపి కూర్చోబెట్టుకునేవాడు. ఆయన ఒక విచిత్రమైన మనస్తత్వం భరత్ గారు, మిగతా వాళ్ళతో పోల్చలేము మనం. ఇప్పుడే వచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి